నమస్తే స్వామి. ఒక గురువు గారు ప్రతిరోజు భిక్షాటన చేస్తూనే బతుకుతూ ఉంటాడు. ఆ విధంగా తిరుగుతూ ఒక రాజ్యంలోకి వెళ్తాడు. ఆ రాజ్యంలో భిక్షాటన చేస్తూ ఉండగా దాంట్లో ఒక చిన్న నాణ్యం ఒకటి దొరుకుతాడు అతనికి. ఆ నాణ్యం తీసుకొని ఈ నాణ్యము ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలుగుతాడు అతనికి. అతను తిరుగుతూ ఆ ఊరు మొత్తం చూస్తాడు. ఆ ఊర్లో అందరూ సంతోషంగా ఉంటారు. చాలా పేదవాళ్లే కావచ్చు, కానీ అందరూ సంతోషంగా ఆనందంగా గడపడం గమనిస్తాడు. సో ఈ నాణ్యము వీళ్ళకి ఎవరికి అవసరం లేదు అని అతని దగ్గరే పెట్టుకొని రాత్రి బస చేయనాటికి ఒక సత్రంలో ఒక చెట్టు కింద విశ్రమిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానం చేద్దామని చెప్పేసి ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఒక గుర్రాల చప్పుడు వినబడతాడు అతనికి. ఏంద్రని కళ్ళు తెరిచి చూస్తే ఆ రాజు, ఆ రాజ్యానికి సంబంధించిన రాజు తన సైన్యంతో పక్క ఊరికి దండయాత్ర చేయడానికి ఆ పోతువు కనబడతాడు. ఆ రాజు ఆ చెట్టు దగ్గరికి రాగానే ఆ గురువు సాధువును చూడంగానే రథాన్ని ఆపమని చెప్పేసి దిగి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అతని పాదాలకు నమస్కరించి ప్రార్థిస్తాడు. గురుదేవ, నేను పక్క రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్తూ ఉన్నాను, దయచేసి నాకు విజయం చేకూరాలని ఆశీర్వదించండి అని అడుగుతాడు. వెంటనే ఆ గురువు గారు ఏం చేస్తారంటే ఆ సాధువుకి అతనికి దొరికింది కదా ఆ నాణ్యం అతని చేతిలో పెడతాడు. అతను ఆశ్చర్యంగా ఆ గురువు గారి సాయి చూసి, ఏంది గురువు గారు, నేను అడుక్కునేవాడు కాదు, ఈ రాజ్యానికే రాజునని చెప్తాడు. కరెక్టే నాయన, నిన్న నీ రాజ్యంలోనూ నాకు ఈ నాణ్యము దొరికింది. నిన్నంతా ఊరు మొత్తము చూశాను, ఈ నాణ్యం ఎవరికి అవసరమో వాళ్ళకి ఇద్దామని. ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా చూశాను. ఎవరు పేదవాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు కనబడలేదు. ఈరోజు నువ్వు మాత్రమే ఆత్రంగా కోరికతోటి పక్క రాజ్యం మీదకి దండయాత్రకు పోతున్నావు కదా, అంటే నీకు మాత్రమే ఆశ ఉన్నట్లుగా నాకు కనబడ్డది, అందుకని ఈ నాణ్యాన్ని నీకు ఇచ్చాను అని చెప్తాడు. రాజు ఒక్కసారి ఆలోచనలో పడతాడు. ఆలోచించి, నా తప్పైపోయింది గురువు గారు, నాకున్న దాంతో తృప్తి పడకుండా పక్క రాజ్యం మీదకి నేను దండయాత్రకు పోతున్నాను, క్షమించనని చెప్పేసి అతను దండయాత్ర చేయాలనుకున్న దాన్ని విరమించుకొని తిరిగి వాళ్ళ రాజ్యంలోకి పోతూ ఆ గురువు గారు కూడా ఆహ్వానిస్తాడు. మా రాజ్యంలో మీరు కూడా ఉండండి, మాకు సరైన సలహాలు ఇద్దరు అని చెప్పేసి. ఆ గురువు గారు ఏం చెప్తారంటే, నీకు ఇంకా అవసరం లేదు నాయన, నీకు జ్ఞానోదయం కలిగింది కనుక మీ రాజ్యాన్ని మీ ప్రజలు క్షేమంగా ఉండాలి, ఇంకా క్షేమంగా చూసుకొని నేను ఇంకా మంచి పుణ్యకార్యాలు చేస్తూ ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్తాడు. ఆ రాజు విషయాన్ని తెలుసుకొని తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్ళి యథావిధిగా పరిపాలిస్తూ సంతోషంగా ఉండటం మొదలు పెడతాడండి. అదేవిధంగా మీరు కూడా ఉన్నదాంతో తృప్తి పడాలి, కానీ లేని కోసం పాకులాడము, ఇతరులను మోసం చేయడం ఇలాంటివి చేయకుండా మీకు ఏదైతే ఉందో దాంతో ఎలా సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి అనే దానికి మాత్రమే ఆలోచించి సంతోషంగా ఆనందంగా గడపాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను.